ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ జీవో ఉందా? మెడికల్ కాలేజ్ జీవో ఉందా? లేదండి, ఉట్లే ఆటలే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు గవర్నమెంట్ లో. ఆటలు చూపించమను మెడికల్ కాలేజ్ ఆటలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆటలు చూపించు, ఒక ఆయన చూపించు నాకు. ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు, స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి రైట్. అవి వీడియోలు. తెలంగాణకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఏంటంటే స్థానిక ఎన్నికలకు బ్రేక్. ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధిస్తూ ఆదేశాలు. 4 వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం. నోటిఫికేషన్ కూడా సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్. బీఆర్ఎస్ బీజేపీలు అడ్డుకున్నాయని భట్టి విక్రమార్క గారు తాజాగా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టండి అని కేసీఆర్ గారు పిలిపించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరు దురదృష్టకరమని, రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ఇలా నామినేషన్లు వేశారంట. అంటే టెక్నికల్గా ఎక్కడో చోట నోటిఫికేషన్ ఇచ్చేసాము, నామినేషన్ మొదలయ్యాయంటే ఆపకుండా ఉంటారనుకున్నారో ఏమో. ఇలా నామినేషన్లు అలా వాయిదా అంటూ పొద్దున్న జిల్లాల్లో నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల అధికారులు ఎంపీటీసీలకు 103, జెడ్పీటీసీలకు 16 నామినేషన్లు కూడా వచ్చేసినాయంట. కోర్టు స్టే తోటి నిలిచిన ఎన్నికల ప్రక్రియ. ఇవంతా కూడా మరి డ్రామానాలో లేకపోతే చిత్తశుద్ధనాలో అర్థం కాని పరిస్థితి అనుకోవాలి. ఇక రైట్, ఏసీపీ జడ్జిని బదిలీ చేయాలి, ఆ పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేనే సిఫారసు చేశాను. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్ రావుపై సిద్ధార్థ లూథ్రా అనుచిత వ్యాఖ్యలు. ఒక జడ్జిపై హైకోర్టులో ఒక న్యాయవాది తీవ్ర వ్యాఖ్యలపై న్యాయ నిపుణుల విస్మయం. రైట్, రాజీవ్ గారు చెప్పండి, ఏమిటి ఈ తాజా పరిణామం? ఈ మద్యం కేసు సంబంధించి కానీ, ఈ బెయిల్ వీళ్ళు కల్పిత మద్యం కేసులో బెయిల్ ఇస్తేనే ఇంత గొడవ చేస్తున్నారు, ఇంత కొత్త ఆరోపణలు చేస్తున్నారు, ఒక న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఆయన ఇచ్చే నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ ఈ రకంగా దురుద్దేశాలు ఆపాదించడం ఏమి సూచిస్తూ ఉంది? అందుట్లో సీనియర్ లాయరు, ఆయన దగ్గర మరి ఎంతమంది పనిచేస్తారో, స్పెషల్ ఫ్లైట్లో కూడా అప్పుడు వచ్చారన్నారు ఆయన జూనియర్లతో సహా 2 ఫ్లైట్లో చంద్రబాబు గారు అరెస్ట్లో ఉన్నప్పుడు. సో ఇట్లాంటి పెద్ద లాయరే ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సముచితం? రాజు చెప్పండి, మీరు ఈ ఏసీపీ జడ్జిని బదిలీ చేయాలని ఒక పెద్ద సీనియర్ లాయరే అడగటం, హైకోర్టులో అడగటం మీద న్యాయ నిపుణులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెక్టేనా, ఇట్లా చేయటం తప్పు కదా అనేది న్యాయ నిపుణుల వాదన ఇది అంటూ ఆయన పైగా మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, మిథున్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇప్పుడు వస్తున్నటువంటి మద్యం స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి శుభ్రంగా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఒక పక్క. రెండో పక్క లేని స్కామ్లో ఆయన అరెస్ట్ చేసి బెయిల్ వస్తే దానికి ఆయనకి ఐక్యరాజ్య సమితికి వెళ్ళడానికి కేంద్రం అవకాశం ఇస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వారు. సో జడ్జిని ఉద్దేశించి దురుద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు చేయకూడదు కదా. ఆ సంగతి తెలిసి కూడా సిద్ధార్థ లూథ్రా అంత పెద్ద ఆయన ఎట్లా చేశారు? సార్, మొమ్మాటికి ఫస్ట్గా మీకు సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా ఏ లాయర్ అయినా, ఏ వ్యక్తి అయినా సరే జడ్జికి ఇటువంటివి కూడా ఆపాదించకూడదు. ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం పూర్తిగా రాజ్యాంగేతరమైనటువంటి మాటలుగా దాన్ని అయితే నేను భావిస్తా ఉన్నా, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లాయర్లందరూ కూడా, అంటే నేను కూడా యాజ్ అ లాయర్గా జడ్జి గారికి ముందు మన అభిప్రాయాలను, మన వాదనలను ఘాటిగా వినిపించవచ్చు. ఆ యొక్క జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనకు నచ్చకపోయినట్లయితే అక్కడ జడ్జి గారి మీద ఏది మాట్లాడకూడదు. తర్వాత మనం అపీల్కి వెళ్ళి పై న్యాయస్థానంలో ఈ యొక్క తప్పులను మనం ఎంచే ప్రక్రియ న్యాయవాదులుగా చేయొచ్చు తప్పితే జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేసే శక్తి సామర్థ్యాలు ఒక లాయర్కి ఉండడం అంటే
అది ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఆయనకు ప్రభుత్వ పెద్దల మద్దతు ఏ రకంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కటకటాల పాలు చేయాలి, ఇబ్బందులు పెట్టాలనే లక్ష్యంతోనే ఇలాంటి లాయర్లను పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఒక అక్రమ మద్యం కేసుని సృష్టించి మా మీద ఉక్కుపాదం మోపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పిచ్చికి పరాకాష్ట అని చెప్పాలా, కండకావరానికి పరాకాష్ట అని చెప్పాలా నాకైతే అర్థం అవ్వట్లేదు. సిద్ధార్థ లోద్రా గారు కూడా చాలా పెద్ద లాయరు, అపరకోటీశ్వరుడు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం అదే సిద్ధార్థ లోద్రా గారు కాళ్ళు పట్టుకున్నారని కూడా బయట చెప్పుకుంటా ఉంటారు. అయితే ఆయన కోట్లు డబ్బులు ఇచ్చినా సరే అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆయన ఫీజులు, ముందు ఏమో వాళ్ళ కేసుల కోసం కోట్ల ఫీజులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కేసులు ఆయనకు అప్పగిస్తూ కూడా లక్షల్లో ఫీజులు ఇస్తూ జీవోలు ఇస్తూ రిలీజ్ చేస్తున్నటువంటి వీరు ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధార్థ లోద్రాకి జోబులో మనిషి అయిపోయే కాకపోతే ఇంత ధైర్యంగా సిద్ధార్థ లోద్రా మాట్లాడగలిగేవారా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదైనప్పటికీ అటువంటి మాటలకి ఆక్షేపణీయం, అలా మాట్లాడకూడదు. రైట్. రాంభూపాల్ గారు మీరేమంటారు? ఒక సీనియర్ లాయర్ ఒక జడ్జి గారిని ఉద్దేశించి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ధర్మమేనా? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న మెంబర్స్ కు, వీక్షకులకు. ఒకటి సార్, ఇప్పుడు న్యాయమూర్తులు ఇచ్చే జడ్జిమెంట్స్ అన్నింటినీ ప్రభావితం చేయడం అనేది ఈ రోజు రాజకీయంగా జోక్యం చాలా తీవ్రంగా పెరిగిపోయింది. అది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం అనేక కేసులు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా తనకు నచ్చకపోతే తన అభిప్రాయాలను, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు తన అభిప్రాయాలను పై కోర్టులో తేల్చుకోవచ్చు. కానీ జడ్జిమెంట్ రాకనే, కోర్టులో విచారణ జరగకనే తీర్పులు ఇచ్చేసే పరిస్థితి వచ్చేసింది. బయటనే కేసులు మొత్తాన్ని బయట పత్రికలు కానీ లేదా కొన్ని రాజకీయ సంస్థలు కానీ ఎవరు నిందితులో ఎవరు నిందితులు కాదో అన్ని వాళ్ళే తేల్చేస్తారు. జడ్జీలు ప్రేక్షకులు తమ అభిప్రాయాలకు భిన్నంగా జడ్జి ఎవరైనా ప్రకటనలు కానీ నిర్ణయాలు చేస్తే, తమ చట్ట పరిధిలో చేస్తే దాన్ని నచ్చదు కాబట్టి వెంటనే దాడు. ఈరోజు చూస్తున్నాం, సిద్ధార్థ లూద్రా గారు సీనియర్ మోస్ట్ లాయర్, ఆయన అమాయకంగా ఏం మాట్లాడిండాడు ఇట్లాంటి విషయాలు. కానీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే న్యాయమూర్తుల్ని ప్రభావితం చేయడం. న్యాయమూర్తులు ఎవరైనా తమ అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఈ రకంగా మేము పబ్లిక్ నుంచి ప్రెజర్ తీసుకురాగలం అని చెప్పేసి చెప్పడం దాని అర్థం. రెండోది, నిన్న జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిన తర్వాత ఇంకేం మాట్లాడగలం సార్? న్యాయవాదులే న్యాయమూర్తుల మీద దాడులకు, న్యాయవాదులే న్యాయమూర్తులు విమర్శించే పరిస్థితి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడాలని వీళ్ళేమో బయట చెప్తారు. మరి న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్రతిష్టను ఎవరు కాపాడాలా? వీళ్ళే కదా కాపాడాల్సింది. అందులో సీనియర్ మోస్ట్ న్యాయవాదులు వీళ్ళు కదా కాపాడాల్సింది. ప్రజలు కోర్టులను గౌరవిస్తున్నారు, అందుకని ప్రజలు ఏ తీర్పు కోర్టులు ఇచ్చినా వాటిని శిరసా వహిస్తున్నారు. అయోధ్య తీర్పు మనం చూసాం, తీర్పులో అంగీకారమా అనంగీకారమా చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ చివరికి సుప్రీంకోర్టు తీర్పును అందరూ అంగీకరించింది ఈ దేశం. అట్లాంటిది ప్రజలు ఓపికగా కేసులను అంగీకరిస్తుంటే న్యాయవాదులు తాము పెట్టుకున్నటువంటి రాజకీయ నాయకుల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఇట్లా పబ్లిక్ ప్రెజర్ చేస్తామంటే ఇది న్యాయ వ్యవస్థకు నష్టం. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ బలహీనపడాలనేటువంటి కోరుకుంటున్న రాజకీయ నాయకులు తద్వారా తమ ప్రతిష్టను పెంచుకోవచ్చేమో కానీ ప్రజల్లో న్యాయ వ్యవస్థకు, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ఉండే విశ్వాసాన్ని కోల్పోతుంది. రైట్, బాగా చెప్పారు. నిజానికి ఎవరైనా సరే జడ్జిమెంట్ మీద వ్యాఖ్యానం చేయొచ్చు, ఈ జడ్జిమెంట్ కరెక్టు కాదు, దీంట్లో ఈ లోపాలు ఉన్నాయి, లేకపోతే ఈ మెరిట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంతేగాని జడ్జి గారి మీద దురుద్దేశం ఆపాదించకూడదు. అది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అంత పెద్ద సీనియర్ లాయర్ కూడా అట్లా చేయటం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. జానకిరామ్ గారు మంగళగిరి నుంచి. జానకిరామ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. నిన్న జగన్ గారి పర్యటన చాలా బాగా జరిగిందండి. బాగా జరిగిందా? గుడ్. దానికి తర్వాత స్పీకర్ గారేమో ఉన్నది లేనట్టు జీవో లేదు అది ఎలా చెప్తారండి? చూపించారు కదా ఆయన. అలా చెప్పిన దానికి ఇప్పుడు దానికి ఆయన అవమానం కింద ఫీల్ అవరా? సరే కదా, అట్లా ఇక అవమానంగా ఫీల్ అవుతారా, క్షమాపణ చెబుతారా? ఇవన్నీ చంద్రబాబు అంతటి సీఎంనే అసలు తెలుగుదేశం తెచ్చింది మెడికల్ కాలేజీలు అన్నారు. ఇక అది మనం ఏం చెబుతాం మిత్రమా? ఇక వాళ్ళ వ్యక్తిగతకు సంబంధించినటువంటి విజ్ఞతకి సంబంధించినటువంటి అంశం. మనం ఇప్పుడు ఆ పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళని ఏమనంటే వాళ్ళ కోపం వస్తే మళ్ళీ మేమందరం ఇబ్బంది పడే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ఏపీలో కూని అవుతున్న విషయం నాకు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు కూడా అర్థమవుతా ఉంది. ఆరోగ్యశ్రీ సేవల బంద్, నేటించి నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తి స్థాయి సమ్మె. ఇది ఎక్కడ కూడా ఓ పక్క మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్, ఇంకో పక్క ఏమో ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఇవ్వాల్సిన 3,000 కోట్లు ఎంతో ఇవ్వాలంట, ఇవ్వట్లేదు. రాజీవ్, మీ స్పందన ఏమిటి సంక్షిప్తంగా? అంటే బిఫోర్ గోయింగ్ టు మెయిన్ అంశం, జగన్ గారికి వచ్చిన జన ప్రభావం, మెడికల్ కాలేజీల మీద జరుగుతున్నటువంటి వ్యవహారం, నిన్న జరిగినటువంటి ర్యాలీ కానీ జగన్ గారు వెళ్ళి మాట్లాడిన వాటన్నిటి మీద వెళదాం. బిఫోర్ దట్ ఈ ఆరోగ్యశ్రీదిను పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలోకి కూడా వెళ్ళి ఆ తర్వాత దానికి వెళ్దాం.
రాజీవ్ పవన్ గారు కళ్యాణ్ గారి ఇష్యూ మాట్లాడమంటే చెప్తాను సార్. అంటే ఇందాక ఆయన మాట్లాడినటువంటి మాట ఆ. 10వ తారీఖున రావాలి, ఒక రోజు ముందే వచ్చారు. ఎందుకంటే జగన్ గారు 9వ తారీఖున వస్తున్నారు కాబట్టి అది మాట్లాడుతూ ఆ అంశాన్ని కాస్త డైవర్ట్ చేయాలి అది కాబట్టి. తర్వాత మాట్లాడుతూ కానీ ఆరోగ్యశ్రీ సేవల మీద సంక్షిప్తంగా చెప్పండి. బంద్ అవుతున్నాయట, ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, దీని మీద మళ్ళీ మాట్లాడు దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు ఏదైతే వ్యాధులు ఉంటాయో వాటి పరిమితిని బాగా పెంచి సుమారు 1000 పైన వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిలోకి తేవడం కానీ, 25 లక్షల రూపాయల వరకు ఫ్రీ వైద్యం చేయించే కార్యక్రమాన్ని తీసుకురావడం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులు పెంచడం కానీ, ఈవెన్ బసవతారకమ్మ లాంటి హాస్పిటల్ కూడా బాలకృష్ణ బకాయిలు ఉండిపోయి మా బావ బకాయిలు పెట్టి పోయాడు అన్నా సరే ఆ బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్యానికి కీసు కూడా ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటి నుండి ఆరోగ్యశ్రీ అనే పథకానికి బద్ద వ్యతిరేక చంద్రబాబు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కార్పొరేట్ మనిషి. ఆ వైద్యం ఆ ఇది అంతా కూడా కార్పొరేటర్ల దీని మీదే తప్పితే ప్రజా వైద్యం కోసం కానీ ప్రజా ఆరోగ్యం మీద కానీ ఒక్కింత కూడా దృష్టి లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలందరూ అనారోగ్యంతో పెట్టల్లా రాలిపోకే తప్పదన్నట్టు ఈ రోజు ఉంది. ఎందుకంటే ప్రతి పేదవాడే కదండి పథకానికి అర్హుడు. కార్పొరేటర్ లో పెద్ద పెద్ద డబ్బుల వల్ల ఎవరు ఈ పథకం జోలికి వెళ్ళరు. ఈ పథకంలోకి వచ్చేది ఎవరు అంటే పేదవాళ్ళు, తాడితులు, పీడితులు, కార్మికులు, కర్షకులు, పేద బడుగు బలహీన వర్గాల వారు, హరిజన గిరిజనులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క పథకాలలో అర్హులు అవుతారు. అయితే ఇటువంటి గొప్ప పథకాన్ని కూడా ఈ రోజు సేవలు బంద్ అవుతున్నాయంటే ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి అర్థం పడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా అనారోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేసింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఆరోగ్యాన్ని కూడా అమ్మలాగా కాపాడితే ఈయన ప్రజల ఆరోగ్యాన్ని చంద్రబాబు నాయుడు అమ్మకానికి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రక్షణ వలయంలో నిలిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం వైద్యము రామచంద్ర అనే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మొద్దు నిద్ర వదలాలి ఈ ప్రభుత్వం. ప్రజా ఆరోగ్యం మీద పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఇమీడియట్ గా రాంభూపాల్ గారు ఆ బంధువులు లేకుండా చూడాలి. రైట్. రాంభూపాల్ గారు ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటారు. ఇవాళన్నా ప్రభుత్వం మేలుకునే అవకాశం ఉందంటారా? సార్ ఖచ్చితంగా ఆ నిధులు విడుదల చేయాలా, 3000 కోట్లు ఏవైతే ఉన్నాయో తక్షణం విడుదల చేసి ఆరోగ్య సేవల్ని కొనసాగించాలా. మేము మొదటి నుంచి సిపిఎం గా చెప్తున్నది ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయండి అన్నా సరే. దానికి అనేక కారణాల వల్ల ప్యారలల్ గా ఆరోగ్యశ్రీ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చింది. పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని తక్షణం స్ట్రెంథన్ చేయలేము కాబట్టి ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అదే వైద్యాన్ని అందిస్తామని చెప్పేసి ఆ రోజు తీసుకొచ్చినారు. దానివల్ల ఖచ్చితంగా ప్రజలకు ఎంతో కొంత బెనిఫిట్ అయింది. ఈ రోజు ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందుతుందంటే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అది హెల్ప్ అయింది. కానీ రాను రాను రాజకీయ గ్రహణం పట్టింది ఆరోగ్యశ్రీకి. అధికారంలో ఉన్న వాళ్లకు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే హాస్పిటళ్లకేమో కార్పొరేట్ హాస్పిటళ్లకు వేల కోట్ల రూపాయలు పోతాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమో నిధులు లేక సిబ్బంది లేక దీనావస్థలో ఉన్నాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం, మనం అసెంబ్లీలో జరిగిన చర్చల్లో కామినేని శ్రీనివాస్ గారు గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ఏ రకంగా బలహీనమైనాయో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయన బీజేపీ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన వివరాలు కూడా మనం గతంలో చర్చించాం. అందుకని ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయడం ఒకవైపు ఖచ్చితంగా అది మెరుగు చేయాలి. దానికి తర్వాత చర్చలు ఎట్లా ఉందంటున్నారు, మెడికల్ కాలేజీలు దానితో పాటు ఏర్పడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల స్ట్రెంథన్ కావడం అనేది చాలా కీలకం. తక్షణం ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ కావడానికి నిధులు విడుదల చేయాలి. రైట్. ఇక మత్స్యకారులకు సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం, సముద్ర కాలుష్యంపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేస్తామని అప్పట్లోనేమో అసలు గవర్నమెంట్ రాగానే చేసేస్తామనేమో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేమో 100 రోజులు అంటున్నారు. ఆసక్తికరంగా చూసాం కదా, 10వ తారీఖు వద్దాం అనుకున్నాం కానీ 9వ తారీఖే వచ్చేసానని ఆయన పవన్ కళ్యాణ్ గారు గబాలను చెప్పేశారు. మరి అట్లాగే చంద్రబాబు గారు ఎప్పుడెప్పుడు సమస్యలు వచ్చినా కూడా వెంటనే డైవర్షన్ పాలిటిక్స్కి పవన్ కళ్యాణ్ గారిని ప్రయోగిస్తారట. అందుకు ఉదాహరణలతో సహా కొంతమంది సోషల్ మీడియాలో చెప్పారు. ఉదాహరణకి అమరావతి ల్యాండ్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, అట్లాగే అగ్రిగోల్డ్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, అలాగే జగన్ పాదయాత్ర అప్పుడు కానీ, ఇట్లా రకరకాల సందర్భాల్లో చంద్రబాబు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన అట్లాగే ఫాతిమా మెడికల్ కాలేజ్ సమస్య వచ్చినప్పుడు కానీ, ఇట్లా ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా చేస్తుంటారని అన్నారు. నిన్న కూడా అదే కార్యక్రమంలో భాగంగా చేశారా? మత్స్యకారులు ఎప్పుడో రమ్మని అడిగితే అప్పుడు రాకుండా ఇప్పుడు వెళ్ళి ఇప్పుడే కరెక్ట్గా వెళ్ళి చేయటం, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీద రాజీవ్ తన అభిప్రాయం చెప్తారు. సార్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయడం ఎప్పుడో మానేశాడు. ఆయన పనిచేసేదల్లా చంద్రబాబు నాయుడు గారి కోసం. చంద్రబాబు నాయుడు కమాన్ లెగు పరిగెత్తు అనగానే బయటకు వచ్చి అరుపులు కేకలు మా మీద వేసి, ఆ దారిని పోయే బురద ఏమన్నా ఉంటే మా మీద, మా పార్టీ అధినేత మీద పూసేసి
చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిలబడే తత్వం తప్పితే ప్రజా యొక్క సమస్యల మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు లేదు. నిన్న కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఆ మీటింగ్ పెట్టి వెళ్ళాడు తప్పితే ఇంకొకటి కాదు. అది క్లియర్ గా ఆయనే పాప టక్క బగాల నోరు జారి చెప్పేశాడు, నేను 10వ తారీఖు రావాల్సిన 9వ తారీఖు రావాల్సిన అవసరం ఏముంది, ఏం జరిగింది, నువ్వు నిజంగా నా సమస్య మీద అంత తీవ్రత ఉంటే ముందే ఎందుకు వెళ్ళలేదు, కేవలం 9వ తారీఖున ఎందుకు వచ్చావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని డైవర్ట్ అవ్వాలంటే నువ్వు ఇలాంటి ఒక ఫిల్మ్ స్టార్ వచ్చి బయట మాట్లాడితే జనాలకు డైవర్ట్ అవుతారన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అస్త్రమే పవన్ కళ్యాణ్ తప్పితే ఇంకొకటి కాదు. రైట్, మీరేమంటారు రాంభూపాల్ గారు? మత్స్యకారులకు ఎన్నికల ముందే చాలా పెద్ద హామీలు ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ ఏరియాలో మత్స్యకారుల ఓట్లు కూడా చాలా కీలకం కాబట్టి మత్స్యకారులను కాపాడుతాం, వాళ్ళ వృత్తికి రక్షిస్తాం. ఒకవేళ ఏదైనా ఆపత్కాలం ఏర్పడితే వాళ్ళ బతకడానికి అవసరమైన జీవన వృత్తి కూడా కల్పిస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు కూటమి ప్రభుత్వం చెప్పింది. సహజంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏమిటి, 16 నెలల కాలంలో చూస్తే మత్స్యకారుల వృత్తికి శాశ్వతంగా దెబ్బ కొట్టేటువంటి షిప్ యార్డ్ల నిర్మాణం చాలా పెద్ద ఎత్తున సాగుతుంది. కనీసం వాళ్ళు సముద్రంలోకి పోయిన తర్వాత చేపలు పట్టుకోవడానికి వీలు కూడా కాని పరిస్థితి వచ్చింది. నేను నిన్న 3 రోజుల క్రితం మచిలీపట్నం వచ్చింది సార్. మచిలీపట్నంలో మత్స్యకారులకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన కలిశాడు. ఆయన చెప్తున్నాడు, సార్ గట్టిగా ప్రభుత్వం ఈ రోజు మత్స్యకారుల వృత్తిని ఏదైతే చేతి వృత్తులు నాశనం అయిపోయినాయో అంతకంటే తీవ్రంగా మత్స్యకారుల వృత్తి పోతుంది, మాకు గొంతు లేదు, అందుకని మా గురించి ఎవరు మాట్లాడడం లేదు, మేము రోడ్ల మీదకి వస్తే ఇప్పుడు చర్చ జరుగుతుంది తప్ప నిజంగా మా వృత్తి గురించి చాలా సీరియస్ ప్రమాదం ఏర్పడిందని చెప్పి చెప్తున్నాడు. హోంమంత్రి గారు పోయారు. మనం హోంమంత్రి గారు ఎవరో రెచ్చగొట్టినారు, నేను పోయి ఎంత పరిష్కారం చేస్తానంటారు. హోంమంత్రి గారికి అనుభవం ఏమిటో అర్థమైంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నా లేకపోయినా నేరుగా అన్ని పార్టీల వాళ్ళు ఆ మత్స్యకారులంతా రోడ్డు మీదకి వచ్చి నిర్బంధం చేశారు. హోంమంత్రి గారు అనివార్యంగా ప్రకటించాల్సి వచ్చింది. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని రమ్మని చెప్పేసి వాళ్ళు అడిగారు. రమ్మన్నప్పుడు ఆయన కలెక్టర్ గారి ద్వారా లెటర్ పంపించాడు, నేను 10వ తారీఖు లోపు వస్తాను. పోనీ 10వ తారీఖు ముందు వచ్చినావా వెనక వచ్చినావా, దాని వెనక డైవర్షన్ ఉందా లేదా, ప్రజలు ఎవరి ఆలోచన వాళ్ళు చేయగలరు, ఎవరి నిర్ణయానికి వాళ్ళు రాగలరు. కానీ నిన్న ప్రకటించిన తర్వాత మత్స్యకారుల వృత్తిని కాపాడే నిర్ణయం ఏం చేశారు మీరు అసెంబ్లీలో కానీ లేదా చట్టబద్ధంగా కానీ? ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద వృత్తి చేనేత, ఆ తర్వాత గొర్రెల మేకల పెంపకం, తర్వాత మత్స్యకారులు. ఈ వృత్తికి సంబంధించిన రక్షణ చర్యల్లో మీరు, నేను మత్స్యకారుల గురించి బాగా తెలిసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈ మత్స్యకారులు బాగా తెలిసిన మీరు ఆ వారిని కాపాడడానికి మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మీరు చెప్పండి. ఊరికి అక్కడ పోయి ఉపన్యాసాలు చెప్పేసి ఏదో మీడియాలో ఒక ప్రోగ్రామ్ ఇంకో ప్రోగ్రామ్ ప్యారలల్ గా నడిపితే ఉపయోగం లేదు. జీవనానికి సంబంధించి మెరుగైన ప్రమాణాలు మీరు ఏం పాటించగలరు? అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి షిప్ యార్డ్లు ఏవైతే నిర్మాణం పేరుతో 50 కిలోమీటర్లకు ఒక చోట జరుగుతుంది సార్ తీర ప్రాంతంలో. మనకు తీర ప్రాంతం వరమన్యం, ఈరోజు తీర ప్రాంతం శాపంగా మారిపోతుంది. అక్కడ ఉండే దీనికంటే కూడా వాళ్ళ డిమాండ్ అక్కడ ఈ పొల్యూషన్ కదా, కంపెనీల పొల్యూషన్ వెళ్ళి జారుతున్నది, మెడికల్ కంపెనీలకు సంబంధించింది కదా, ఫార్మా విషయం లేదు. తక్షణం ఉప్పాడలో జరుగుతున్నది పొల్యూషన్ కు సంబంధించిన ఆయన రెండోది శాస్త్రంగా మా వృత్తి పోతుంది అనేది రెండో సమస్య. ఈరోజు పొల్యూషన్ రావడానికి ఆ ఫ్యాక్టరీస్ నుంచి ఏదైతే పొల్యూట్ అయిపోతుందో వాటర్, ఆ వాటర్ నియంత్రించాల్సింది పొల్యూషన్ శాఖ. ఆ శాఖ మీ పరిధిలో ఉంది, దానికి ఏం చర్యలు తీసుకుంటారు? మొన్న చెప్పిన ఈ రోజు ప్రకటన కూడా చూస్తే మనకు అర్థమవుతుంది, వెంటనే చేయలేము, ఇది స్లోగా జరగాల్సిన ప్రక్రియ. స్లోగా అంటే ఏమవుతుంది, ఈ లోపు అక్కడ ఉన్న మత్స్యకారులు ఏమైపోతారు? తక్షణం చేయగలరా చేయలేరా అనేది టెక్నికల్ గా కొన్ని కారణాలు ఉంటే ఉండుండొచ్చు, కానీ మీరు ఆ విశ్వాసం ఆ వృత్తిదారులకు కలగాలి కదా. మీ పర్యటన వల్ల ఆ నమ్మకం కలగాలి, నిజమే ప్రభుత్వం మా వైపు తీసుకుంటుందని. ఏడాదిన్నరగా ఏం చేయకపోతే పిఠాపురం దగ్గర ఆ ఉప్పాడ దగ్గర అక్కడ మొత్తం వేలాది మంది మత్స్యకారులు వచ్చి అక్కడ బైఠాయిస్తే కదా అప్పుడు కొద్దిగా స్పందించి కలెక్టర్ గారు వస్తాను కలుస్తానని చెప్పారు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ జగన్ గారు టూర్ జరిగేంత వరకు కదలలేదు కదా. అందుకనే అది సహజంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. నిన్ననే ఎందుకు పోయినారు, నిన్న ప్రత్యేకత ఏమన్నా ఉందా? లేదు, పోనీ మొన్న అసెంబ్లీ జరిగింది, హోంమంత్రి గారు పోయి వచ్చినారు, వెంటనే మీరు పోవాలి కదా. ముఖ్యంగా అందులో ఆరోగ్యం బాగాలేదని చెప్పొచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే 8వ తారీఖు ఉంది, 10వ తారీఖు ఉంది, మధ్యలో 9 లేదు కదా. కాబట్టి సమస్యను డైవర్ట్ చేయడం అనేది అది ఒక భాగం అయితే సమస్య పరిష్కారం ముఖ్యమైనది, ఆ చర్యలు తీసుకోవాలి. రైట్, ఇక మేజర్ వార్తల్లోకి డిస్కషన్కి వెళ్తాను ముందు చిన్నగది డిస్టిలరీ 10 లక్షల పెట్టుబడి అంటూ ఆఫ్రికా గురించి రాస్తున్నారు. ఇక్కడ మద్యం గురించి రాయమంటే అక్కడ ఆఫ్రికాలో జరుగుతున్న నాస్తి రకం మద్యం యూనిట్లు అంటూ అద్దేపల్లి జనార్దన్ రావు ఏదో అక్కడ దించేశాడు ఆంధ్రలో కూడా అని వీళ్ళు రాశారు. అంతవరకు వాస్తవమే రాశారు, కొంత బెటరు. ఇక ఇంకో ఎల్లో మీడియా అయితే ఖండాలు దాటిన కల్తీ కదా ఈ జగన్ గారికి ఆపాదించడం, నానా చెత్తంతా రాస్తున్నారు. వాళ్ళు ఏమి సిగ్గుపట్టలేదు నగ్నంగా రోడ్డు మీద తిరగటానికి. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, వాళ్ళు రాస్తున్నది ఏమిటి? నకిలీ మద్యంపై సిబిఐ విచారణ జరపాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు డిమాండ్ చేశాడు.
ఆయన మనిషే కదా అని చెప్తున్నారు కదా జయచంద్రారెడ్డి గారు. ఈయనే చెబుతున్నారు వెళ్ళి వాళ్ళందరి మీద చర్య తీసుకోండి, అర్జెంటుగా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్తున్నారు. దీన్ని ఎట్లాగొట్లా జగన్ గారి పొలవాలని వీళ్ళ ప్రయత్నం. ఇంకా మొన్న కూడా చూసాం 4 చనిపోయినట్లు. ఏలూరులో చీప్ లిక్కర్ తాగుతూ వ్యక్తి మృతి. షాప్ నిర్వాహకుడు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడు. ఇక భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఉద్దానంలో భూములకు సంబంధించి రైతు నాయకులు వడ్డే శోభనాశ్వరరావు, మహాదేవ్ తదితరులంతా హెచ్చరించారు. అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పేరు మీద మరి అక్కడ తీసుకుంటం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని లోకేష్ గారు చెప్తున్నారు. మంచిదే. 400 కోట్ల స్కామ్ జీఎస్టీ. జిల్లాల్లో ఐటీ రైడ్స్. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతున్నాయట. నకిలీ కందిపప్పు, పెసరపప్పు తయారీ చేస్తున్న పలు పప్పు మిల్లుల్లో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారంటే 400 కోట్ల స్కామ్ గుర్తించారంటే. ఏంటో ఈ పరిణామాలు ఇవన్నీ కూడా. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు. నర్సీపట్నం పర్యటనలో చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు. తప్పుకోండి, అబద్ధాలు ఆపండి. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. చనిపోయిన గిరిజన విద్యార్థులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్. ఉక్కు సంకల్పంతో అండగా ఉంటాం. విశాఖ ఉక్కు కార్మికులకు మాజీ సీఎం జగన్ భరోసా. పోలీస్ ఆంక్షలను ఛేదించుకుని మరీ జగన్ వద్దకు వచ్చిన జనం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం. నేటి నుంచి 1 కోటి సంతకాల ఉద్యమం ఆరంభం. వీటన్నింటినీ కూడా ఇక వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించి ఇచ్చే ప్రయత్నం చేశారు ఎల్లో మీడియా వారు. జగన్ అడుగడుగునా షరతులు ఉల్లంఘించండి. అసలు షరతులనే పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగిన చంద్రబాబు గారు ఏమో అప్పుడు గొప్పవాడు బ్రహ్మాండం అన్నారు. ఇప్పుడేమో పిచ్చి కండిషన్స్ అన్ని పెట్టి అవి అమలు చేయలేదని చెప్పి జగన్ గారి మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. సో జగన్ గారి టూర్కి జనం వచ్చిన తీరు కానీ, జన స్పందన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ఇప్పటికైనా ఆగుతారా లేదా, హైకోర్టు వారు ఏదో వ్యాఖ్యలు చేశారని పెద్ద రాశారు కదా, పక్కనే మరి భారీగా లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న వైనం కూడా జనానికి తెలుసు కదా. ఇది విధానాలకు సంబంధించిన అంశం ఉన్నప్పుడు పార్టీలు కూడా విధానాల ప్రకారంగా ఆలోచించుకుంటాయి కదా, ప్రజలు కూడా అదే రకంగా ఆలోచిస్తారు కదా. దాని మీద చర్చలో పెడదాం. ఇక రాంభూపాల్ గారు చెప్పండి, నిన్న జగన్ గారి టూర్ కానీ, మెడికల్ కాలేజీకి సంబంధించి ఇవాళ నుంచి 1 కోటి సంతకాల ఉద్యమం కానీ, ప్రైవేటైజేషన్ మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఇచ్చిన జవాబు కానీ, ఓవరాల్గా ఆయన టూర్ మీద, అట్లాగే ఈ మెడికల్ కాలేజీల ఇష్యూ మీద మాట్లాడండి జగన్ గారి నేపథ్యంలో. సార్, 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వ హయాంలో మనకు కేంద్రం ఇచ్చింది. ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని దేశవ్యాప్తమైనటువంటి ఒక ప్రణాళిక. అందులో భాగంగా మన రాష్ట్రానికి ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని సాధించుకున్న 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. గతంలో మెడికల్ కాలేజీ 1-2 సంపాదించడమే పెద్ద కష్టమైన పరిస్థితి నుంచి మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్లో భాగంగా మనకు వచ్చింది. ఆ నిర్మాణంలో ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. మిగిలిన వాటికి సంబంధించిన నిర్మాణాలు జరిగినాయి. ఆ సందర్భంలో ఎన్నికలు రావడం, మొత్తం మీద అవి వాయిదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుంది. ఇదంతా మనకు తెలుసు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మధ్యంతరంగా ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసి తద్వారా వైద్య సేవలను మెరుగు చేయాల్సింది పోయి ఇప్పుడు పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడుతుంది. పీపీపీ అంటే అనేక రకాల వక్రీకరణ ప్రాసెస్ చెప్తున్నారు. అల్టిమేట్ గా జరిగేది ప్రైవేటీకరణ. ఈ రోజు ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించుకుంటుంది. వాళ్లకు తెలుసు, వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుసు. ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అవుతే ప్రజలకు వైద్యం అందదు, తద్వారా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుసు, ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు గుడ్డిగా సమర్థిస్తున్నారు. ఇప్పటికైనా నిన్న జగన్ గారు పర్యటన నర్సాపురం పోయినాడు. అక్కడ మెడికల్ కాలేజీని ఆయన పరిశీలించినాడు. అక్కడ బిల్డింగ్ ముందే నర్సీపట్నంలో నిన్న బిల్డింగ్ ముందే ఆయన నిలబడి అక్కడ ఉండే బిల్డింగ్ చూయిస్తూనే తాను నిర్మించిన దేవాలయం, ఆ దేవాలయానికి ఇట్లా అర్థాంతరంగా ఆగిపోయినాయని చెప్పాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ జనం స్పందన, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా పబ్లిక్ ఎందుకు వస్తున్నారు? ఒకటి, జగన్ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్, ఆ పార్టీకి ఉన్న అనుచరులు ఖచ్చితంగా ఉంటారు. కానీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. కేవలం అనుకూలత ఉన్నంత మాత్రాన అనుచరులు రావచ్చు, అభిమానులు రావచ్చు, కానీ సాధారణ ప్రజలు కూడా ఎందుకు దానికి రియాక్ట్ అవుతున్నారు? సాధారణ ప్రజలు కూడా ఎందుకని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు? ఈ రోజు ఒక్క వైసీపీనో, సిపిఎంఓ లేదా కొన్ని పార్టీలో కాదు, మొత్తం రాష్ట్రంలో ఉండే అత్యధిక మంది వైద్యులు కానీ, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకునే వ్యక్తులు కానీ, సంస్థలు కానీ తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రోడ్ల మీదకి ఎంతమంది వస్తారనేది వేరే విషయం, కానీ దాని యొక్క స్పందన మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం దీనికి తెలిసి ఈ రోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల ఆటంకాలు పెడుతుంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి కోరుతాం. ఈ రోజు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు సార్ మన రాష్ట్రానికి. ఆయన ఈ మధ్య ఒక ప్రకటన చేసినాడు. మేము ఎన్క్లేవ్ ప్లేజ్ అనేటువంటి ఈ ఏదైతే హార్ట్ కు సంబంధించిన జబ్బు వచ్చినప్పుడు తక్షణం ఇంజక్షన్ ఇచ్చేది ఉందో అది 45,000 రూపాయలు అవుతుంది. దాన్ని ప్రభుత్వం ఈ 16 నెలల్లో 3,450 మందికి
మేము అందించి ఆ రకంగా వైద్య సేవల్ని కాపాడిన వాళ్ళ ప్రాణాలని కాపాడినామన్నారు. ఎక్కడ కాపాడినారు మీరు? కాపాడింది ప్రభుత్వ రంగంలో, కాపాడింది ప్రభుత్వం ద్వారా కాపాడినారు కాబట్టి ఈరోజు చెప్పుకుంటున్నారు. మరి మీరు ప్రైవేటీకరణ, హాస్పిటల్ ప్రైవేటీకరించిన తర్వాత మెడికల్ కాలేజీలు ఎవరు కాపాడాల? ఈ రోజు ప్రభుత్వం ఉంటేనే 45,000 ఆ ఇంజెక్షన్ పడింది అంటున్నారే. ప్రభుత్వ రంగం దీని నుంచి తప్పుకుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి? ఈరోజు 3,450 మందిని కాపాడి 15 నెలల్లో మేము వాళ్ళ ప్రాణాలను రక్షించినామని చెప్పుకునే మీరు రేపు ప్రైవేటీకరణ అవుతే ఎన్ని వేల మందిని చావడానికి కారణమవుతారో కూడా జవాబు చెప్పు. అందుకని ప్రభుత్వ వైద్యాన్ని తర్వాత నిన్న పర్యటనలో చూస్తే అంత పెద్ద భారీ వర్షంలో కూడా జనం రోడ్లపైకి వచ్చినారు. సాధారణంగా ఈ రోజు చూస్తున్నాం, ఎంత పెద్ద నాయకుల అభిమానం ఉన్నా జనం రోడ్డుపైకి రావాలంటే వాళ్ళ తక్షణ సమస్య అది ప్రతిబింబించే పద్ధతి ఉన్నప్పుడు మాత్రమే ఏమిటైనా తట్టుకుంటారు. నిర్బంధాన్ని కానీ, పోలీసు చర్యలు కానీ, లేదా ప్రకృతి ఆటంకాలు కానీ. ఈ రోజు అక్కడ వచ్చిన స్పందనని చూసిన తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాడి కాకుండా సమస్యను పరిష్కరించే పద్ధతుల్లో తమ పీపీపీ విధానాన్ని ఇంకొక మాట చెప్పండి. 60 కిలోమీటర్లు వెళ్ళడానికి 6 గంటలు పట్టింది అనేది వార్త విషయం. అంటే ఆ రకమైన జనం ఇది ఉంటే కూడా 6 గంటలు ప్రయాణం చేస్తారా అంటూ ఎల్లో మీడియా రాసింది. వాళ్ళ ఏడుపుకి అంతు పంటలేదు. విశాఖ స్టీల్ కార్మికులు కానీ, రకరకాల సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. సో ఆ పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తారు సంక్షిప్తంగా? విశాఖపట్నానికి ప్యాకేజ్ ఇచ్చి అది మా వల్లే వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం నాయకులు చెప్తారు. కానీ 43 విభాగాలు అక్కడ ప్రైవేటీకరణ అవుతున్నాయి. కొన్ని వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయినారు. ఉన్న వాళ్లకు పర్మనెంట్ ఎంప్లాయీస్ టీఆర్ఎస్ కింద పంపుతున్నారు. జగన్ గారు వాళ్ళకి మద్దతు ఇచ్చినారు. నేను మీరు ఇచ్చిన అన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెడతాం, మాకున్న ప్రాతినిధ్యాన్ని ఉపయోగించుకొని కేంద్రం ముందు పెడతాం, ఖచ్చితంగా పెట్టాలా, ఒత్తిడి తీసుకురావాలా. అదే సందర్భంలో నిన్న జగన్ గారి పర్యటనలో ఇంకో మాట చెప్పారు సార్. అనేక మందిని, వ్యక్తుల్ని, మేధావులందరినీ కలుపుకొని ఉమ్మడి కార్యాచరణ మేము రూపొందించబోతున్నామని. ఈ రోజు రాష్ట్రానికి ప్రజా సమస్యల మీద అట్లాంటి ఉమ్మడి కార్యాచరణ అవసరం ఉంది. అదే విధంగా ఈ రోజు జగన్ గారు ఇంకో మాట చెప్పాలని వారి వైసీపీ పార్టీ నాయకులు మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం 107, 108 జీవోలు ఇచ్చింది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో 50% సీట్లను భర్తీ చేస్తామని. అది ఈ రోజు తెలుగుదేశం కౌంటర్ చేయడానికి ప్రధాన కారణం. మీరు ఆ జీవోను ఆ రోజు కేంద్ర ప్రభుత్వ కారణాల వల్ల, వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ వల్ల దాన్ని మీరు పెట్టారు. ఆ జీవోను ఈ రోజు మీరు ఉపసంహరించుకుంటే మరింత విశ్వసనీయత ప్రజల్లో పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కలిసి ఫైట్ చేస్తారు. అప్పుడు 20 లక్షలు అంటే ఇప్పుడు 57 లక్షలు ఇస్తున్నారు, వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్ లో ఎంత వసూలు చేస్తారో తెలియదు కదా. అది ఉంది కాబట్టి దాన్ని సాకుగా చెప్తున్నారు. అది ఎట్లా సాకు అవుతుంది సార్? అది ఎట్లా సాకు అవుతుంది? వాళ్ళు ఏం హామీ ఇచ్చారు మీకు తెలీదా? వాళ్ళు ఏం మొత్తం అసలు ఫ్రీ అన్నారు. ఏమైంది? ఆల్ ఫ్రీ బాబన్గా ప్రచారంలోకి వచ్చారు. ఎక్కడ ఫ్రీ చేయి సంగతి దేవుడు ఎరుగు. మొత్తం 57 లక్షలు చేసేసారు. ఆ తర్వాత బ్లాక్ ఎంత తీసుకుంటారో ఎవరికి తెలియదట. ప్రైవేట్ కాలేజీలు అయితే, గవర్నమెంట్ అయితే 20 లక్షల దగ్గరే అయిపోతుంది కదా. పోనీ వీళ్ళు గవర్నమెంట్కి మొత్తం ప్రైవేటే చేయము, మొత్తం గవర్నమెంట్ అనమండి, అప్పుడు జగన్ గారి కంటే మంచి పేరే వస్తుందిగా చంద్రబాబు గారికి. సో కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకుంటే బాగుంటుంది. రైట్. రాజీవ్ గారు, ఓవరాల్గా ఈ నిన్న జరిగిన పర్యటన కానీ, జనస్పందన, ఆయా చోట్ల ఆగిన తీరు, వీటన్నిటి మీద ఫైనల్గా నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర జరిగిన సన్నివేశం. సార్ కేఎస్ఆర్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూస్తే పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని రూట్లు మార్చిన, చెక్ పోస్టులు పెట్టిన, వాహనాలు నిలిపిన, బార్కేడ్లు వేసిన, రోప్ పార్టీలతో తోసిన, కాకీల నిర్బంధాల దిగ్బంధాలను పటాపంచలు చేస్తూ ఒక జన సునామీ కనబడింది నిన్న విశాఖపట్నం నుండి నర్సీపట్నం వరకు కూడా. ఎండలు మండినా, ఆకాశం చిల్లులు పడేలా వర్షం పడినా ఎక్కడా కూడా జగన్ జనహోరు తగ్గలేదు, ఆగలేదు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు చెప్పుకుంటూ, ఎక్కడికక్కడ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ప్రజలు నాయకుడిని, ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మా పార్టీ శ్రేణులు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎక్కడికక్కడ పూల వర్షం కురిపిస్తూ, హారతలు పడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పలికి ఆద్యంతం కూడా బ్రహ్మరథం పట్టారు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా. అయితే పోలీస్ వ్యవహరించినటువంటి తీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్ మీకు. నిన్న ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే, నేను నిన్న మీడియాకి సంబంధించి అటువంటి బాధ్యతలో నేను తీసుకున్న టూర్ ప్రోగ్రామ్ లో అయితే ఎయిర్పోర్ట్ లో నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాహనాలు, ఆయన కాన్వే ఊరికే పచ్చి అబద్ధాలు రాతలు, 60 వాహనాలు ఎలా చేశారు కాన్వేలు, పచ్చి తప్పు బూతు రాతలు అవి. ఎందుకంటే మేమే ఉన్నాం. కనీసం ఒక 10 కార్లు కూడా వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ కార్లకు వెళ్ళగానే టపా టపా రోడ్ల మీద బార్కెట్లు పెట్టేసి ఎయిర్పోర్ట్ బయట జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే వెళ్తే వెనకాతల మీడియా వాహనాన్ని
మీడియా అంటే మీడియా కవరేజ్ కూడా జరగకూడదు అనేటువంటి పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీడియా బస్ ని, అందులో అన్ని ఛానల్, టీవీ 9 వాళ్ళు, అన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, అందరినీ కూడా ఎయిర్పోర్ట్ లోపలే ఆపేశారు. సరే, అవి దాటుకుని ముందుకెళ్తే ఎక్కడికక్కడ రోడ్ల మార్గం ప్రతి జంక్షన్ లో కూడా అదే పని. తర్వాత మీడియాకి భోజనాలు పట్టుకెళ్ళడానికి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ముందు నేను వెళ్తే భోజనాలు ఉన్నాయి, భోజనాలు ఇవ్వాలి వాళ్ళకి 4 గంటలు అయింది సార్, భోజనాలు కూడా లేక ఎవరికి. అంత టైం చాలా ఎక్కువ పడితే సోకాల్ డిఎస్పీలు, సోకాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు నాతో పెద్ద వాగ్వివాదం చేసి భోజనం కూడా మీడియాకి అందనివ్వకుండా, అంటే ఆద్యంతం అయితే జనాలు రానివ్వకుండా ఆపేయాలి, ఓ పక్క అరుకుపాడే లాంటి దగ్గర ఎమ్మెల్యేలు రానివ్వకుండా ఆపేయాలి, ఇంకో పక్క కార్యకర్తలను దోసేయాలి, మరో పక్క మీడియాకు కూడా ఏ రకమైనటువంటి ఇది వెసులుబాటు ఉండకూడదు. ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేయాలని. మరో పక్క ఏంటంటే అంబులెన్స్ ఆగుతుంది. ఎందుకంటే అంబులెన్స్ ఆగుతుంది? ఎవరు మిమ్మల్ని ట్రాఫిక్ బ్లాక్ చేయమని చెప్పింది ఎవరు? ఒక రూట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన రూట్ లోనే కదా వెళ్ళారు. మరో పక్క రూట్ ని మీరు క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం వల్లే జరిగినటువంటి ఇబ్బందులు తప్పితే పోలీస్ డిపార్ట్మెంట్ ను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎక్కడా లేనటువంటి అడ్డంకులు సృష్టించారు. మీరు ఏ అడ్డంకులు అయితే సృష్టించండి, జగన్మోహన్ రెడ్డి గారి జనాభిమానం ముందు మీ అడ్డంకులన్నీ కూడా తునాతునకలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముందుకు సాగింది. రెండవ అంశం, స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే. ఆయన చాలా సందర్భాల్లో నేను 25 ఏళ్లకే ఎమ్మెల్యేని అయ్యాను, నేను 27 ఏళ్లకే మంత్రిని అయ్యాను, సుమారు ఇప్పుడు నా దేశంలో 70 ఏళ్ళు ఉంటే ఇప్పుడు స్పీకర్ అయ్యాడు ఆయన. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నటువంటి యువకులకు కానీ, భవిష్యత్తు మంత్రులకో, భవిష్యత్తు ఎమ్మెల్యేలకో, భవిష్యత్తు స్పీకర్లకో ఆదర్శంగా ఉండాల్సింది పోయి అబద్ధాల అయ్యన్న పాత్రుడు. ఇంతకుముందు చింతకాల అయ్యన్న పాత్రుడు అనేవాళ్ళు, ఇప్పుడు అబద్ధాల అయ్యన్న పాత్రుడు నిన్నటితో రుజువు అయిపోయింది. ఆయనకి జీవో లేదు అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 204 జీవోను చూపించారు. అసలు బిల్డింగ్ కాదు, పునాది కాదు, తట్టెడు మట్టి కూడా వేయలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటేనే ఆ భవంతి ఎంత పెద్దగా కట్టారో అంత క్లియర్ గా కనబడతా ఉంది. మరి ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, మీరు వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు అని మీరు అనుకుంటే ఇమీడియట్ గా ముందు మీరు ఈ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. లేదా స్పీకర్ పదవిలో ఉంటూ అబద్ధాలు ఆడుతున్నటువంటి వ్యక్తిగా మీరు చరిత్రహీనులుగా నిలిచిపోతారు. మూడవ అంశం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా మేము వెళ్లాల్సిన రూట్ ఏంటి? మేము వెళ్లాల్సింది వయా స్టీల్ ప్లాంట్ మీద వెళ్ళి అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులను, లేదంటే ఆ సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవటం, ఇలా అనేక ప్రక్రియ ఉంది. అయినప్పటికీ దురుద్దేశపూర్వకంగా జనాలను ఇబ్బందులు పెట్టాలని మా రూట్ ని మొత్తానికి మార్చారు. సరే, మీరు రూట్లు మార్చినప్పటికీ కూడా నిన్న ఆ విధంగా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 17 మెడికల్ కాలేజీలో సుమారు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. మిగతా మెడికల్ కాలేజ్ నిర్మాణ దశల్లో ఉన్నాయి. సుమారు 5,000 కోట్ల రూపాయలు ఒక 5 ఏళ్లలో అవుతుంది. అంటే ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు కూడా ప్రజా వైద్యానికి ఖర్చు పెట్టలేనటువంటి ప్రభుత్వం ఉంటే అంత, ఊడితే అంత. నిజమైనటువంటి ఆధునిక దేవాలయాలు, వైద్యశాలలు ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో, మీకు ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు విశాఖపట్నంలో మీ అందరికి కూడా తెలుసు కేజీహెచ్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కేజీహెచ్ అంటే దానికి అనుబంధంగా ఏంటి? వాట్ ఈస్ కేజీహెచ్? బికాస్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుబంధ ఆసుపత్రి కేజీహెచ్ వల్ల ఉత్తరాంధ్ర 3 జిల్లాల కాదు, ఒరిస్సా ప్రాంతం నుండి కూడా ఇక్కడ ఆరోగ్య ప్రదాతగా ఉన్నది. మరి అటువంటిప్పుడు మా ఉత్తరాంధ్ర ఇంకెక్కడ కూడా ఇంత పెద్ద హాస్పిటల్స్ లేవు సార్. ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు సార్. బట్ ఇచ్చాడు, వచ్చింది ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. విజయనగరానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, నర్సీపట్నానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, పార్వతీపురానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి దగ్గర కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబాటు గురైనటువంటి ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ కట్టాడు. మా ప్రాణాలను కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మా ప్రాణాలని పనంగా పెట్టి పరిపాలన చేస్తూ మమ్మల్ని దిక్కులేని చావులు చావమని చెప్పి వదిలేస్తుంది కూటమి ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతున్నా, వైద్య వ్యవస్థ బాగుంటే, ఆరోగ్య వ్యవస్థ బాగుంటే, పిల్లలు ఎవరైతే నా కేజీహెచ్ లో చికిత్స పొందుతా ఉన్నారో సుమారు 170 మంది పిల్లలు పైగా జాండీస్ వచ్చిందంటే వాళ్ళ కనీసం ఏమండి పాడేరు ప్రాంతంలో కూడా అరకు జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కేంద్ర ఆసుపత్రి ఉండాలి కదా. ఏదో ఆసుపత్రి ఎందుకు పనిచేయట్లేదు? ఆసుపత్రి ఏదో వస్తలేవి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పాడేరులో కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు కదా. దాని సీట్లు కూడా తగ్గించేసింది మీ ప్రభుత్వమే కదా. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి ఏమైందండి? అక్కడెక్కడి నుంచి కొత్త నుంచి విశాఖపట్నం రావాల్సిన అవసరం ఏమొచ్చింది? దిస్ ఈస్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు. 2 పిల్లలు చనిపోయారు సార్. 2 పిల్లలు కూడా ప్రభుత్వ హత్యలుగానే నేనైతే పరిగణిస్తున్నా. వైద్య అధికారులు లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరి నిర్లక్ష్యం, అంటే గురుకులాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ లోపం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క చావులుగానే నేను భావిస్తున్నా, ఈ యొక్క చర్యలుగా భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పిల్లలకు ఎవరైతే మృతి చెందారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. మిగతా ఏదైతే ఇబ్బందులు పడుతున్న ఆరోగ్య రీత్యా వారికి కూడా సుమారు 1,00,000 రూపాయలు ప్రకటించారు. ప్రభుత్వాన్ని కూడా 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు.
ఖచ్చితంగా వారందరికీ కూడా అండగా ఉండే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఈ యొక్క జన సునామీని చూసిన తర్వాత అయినా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్దల తీరు మార్చుకుని నోరు అదుపులో పెట్టుకోవాలి. పులివెందుల ఎమ్మెల్యే అనే పనికిమాల మాటలు మాట్లాడటం మానేయండి. 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడడం మానేయండి. ఇప్పుడు రండి, జగన్మోహన్ రెడ్డి గారిలో మీలో ఏ ఒక్కరికైనా ఇంత జనం వస్తారా? ఎంత అభిమానాన్ని కురిపిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ముందు మీరు మాట్లాడేటటువంటి తప్పుడు మాటలని ప్రజలకు అర్థమవుతుంది. కాకపోతే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి తను ఎవరూ చూడలేదు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం భారీ ఎత్తున కనబడుతున్నా మీరు కళ్ళు మూసుకుని చంద్రబాబు నాయుడు గారి పదవుల కోసం దొంగ కొంగ జపాలు చేస్తే అది మీ ఇష్టం తట్టు ఇంకొకటి కాదు. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం ఏదైతే పర్యటన ఉందో చాలా విజయవంతమైంది. ప్రజలకు కూడా నిజాలు సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. రైట్. కేవై రెడ్డి గారు ఉయ్యూరు నుంచి. కేవై రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. రాంగోపాల్ అన్న నమస్తే. మాట్లాడండి సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం గురించి దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అవును. ఆ రోజుల్లో ఒక పిఎస్సి ఒక్కొక్క వార్డుకి అండి, ఒక వార్డుకి ఒక పిఎస్సిని పెట్టి ఆ పిఎస్సిలో 9 మంది డాక్టర్లు పెట్టి స్పెషలైజేషన్ ఏ జబ్బులకైతే ఏ డాక్టర్ కావాలో ఆ డాక్టర్ వారానికి ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఆ డాక్టర్స్ అంతా చెక్ చేసి వాళ్ళని ఇక్కడ చేస్తే వైద్యం ఇక్కడ చేసేవాళ్ళు, లేకపోతే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసేవాళ్ళు. ఓకే. అలాంటి వైద్యాన్ని ఈ రోజున ప్రైవేట్కి వెళ్ళిపోయి ఈ రోజున హార్ట్ ఆపరేషన్ చేసుకున్న డైరెక్ట్ గా ఇంటికి వచ్చే మెడిసిన్స్. అవును. ఈ రోజున మెడిసిన్స్ లేవు, వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఓకే. మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల ఎంత బెనిఫిట్ ఉండేదండి జనానికి, ఆరోగ్యంలో ఎంత, కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డారు. 17 మెడికల్ కాలేజ్ మరి ఈవీఎంల మోసం, లేకపోతే 17 మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా జనం ఓట్లు వేసినట్టే అని ఇప్పుడు వాళ్ళు చెప్పొచ్చుగా. అంటే అఫ్కోర్స్ అప్పుడు వాళ్ళు కూడా వాగ్దానం చేశారు, మొత్తం మేము ప్రభుత్వ పరంగా నడుపుతామని అన్నారు అనుకోండి. బట్ ఆల్రెడీ చేస్తున్న ఆయనకి మరి ఓట్లు వేసి ఉండాలి కదా. అదే సార్, ఇప్పుడు బందర్ ఉంది, బందర్లో పోర్టు కడుతున్నారు. అవును. మెడికల్ కాలేజీ కట్టారు. అవును. అక్కడ ప్రజలకు తెలియదు అది. మరి ఏంటి మరి సార్, ఉద్దానం ఉంది. అవును. నేను స్వయంగా వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. అంత బ్రహ్మాండంగా ఉద్దానం ఆసుపత్రి పరిశోధనా కేంద్రం కట్టారన్న సంగతి అక్కడికి వెళ్ళేంత వరకు నాకు ఆ స్థాయిలో ఉందన్న సంగతి కూడా నాకు తెలియదు. తెలిసిన తర్వాత చాలా జగన్ గారి మీద గౌరవం విపరీతంగా పెరిగింది. అది ఒకటే కాదు, ఆసుపత్రే కాదు, 700 కోట్లు ఎంతో పెట్టి ఉద్దానంకి ఏరియా మొత్తానికి వాటర్ స్కీము హీరా మండలం, అక్కడి నుంచి ఎక్కడ హీరా మండలం నాగావళం మరి అంత చేస్తే కూడా మరి జనంలో మరి కృతజ్ఞత లేదనుకోవాలా, లేకపోతే ఇంకా ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారా? మరి ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత మరొకరు మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం. హలో సార్, కుమ్మనేని గారు నమస్తే. నమస్కారం, మాట్లాడండి. ఏం లేదు, ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే విద్యా వ్యవస్థ, ఆరోగ్యము అన్ని క్షీణించిపోయాయి. నెక్స్ట్ జుడిషియల్ చూసినట్లయితే టోటల్ గా ఎప్పుడు నేను చూడలేదు జడ్జీలు ఇక్కడ పనిచేసిపోయిన జడ్జీల గురించి వ్యక్తిగతంగా మాట్లాడమాకండి దయచేసి. రాజీవ్ మాట్లాడండి సార్. ఇందాక మీరు పొల్యూషన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి, ఎందుకంటే నేను ఈ మధ్యకాలం కొంత కాకినాడ వెళ్ళొస్తూ ఉన్నాను సార్. అయితే కాకినాడలో గ్రౌండ్ వాటర్ అత్యంత దారుణంగా పొల్యూషన్ అయిపోయింది సార్. ఇక్కడ లేవు. ఎందుకంటే కారణం ఇండస్ట్రీస్. అంటే కాకినాడలో లాంటి ప్రాంతాల్లో, తూర్పుగోదావరి జిల్లా లాంటి ప్రాంతాల్లో మీరు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎవరు మీ వ్యతిరేకం కాదు. కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎక్కడికి వెళ్ళినా సరే అంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఆలోచించండి. ఇది కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క పోర్ట్ఫోలియో వైఫల్యంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన సినిమాలు తీయమని మేమేం కాదన్నాం. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఏవో సినిమాలు తీసారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, తప్పేం లేదు, అది మీ ప్రొఫెషన్. మీరు అప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమాల్లో నటిస్తే చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఉద్యమమే చేశారు. అఫ్ కోర్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పనిచేసిన సినిమాలన్నీ ఫెయిల్ అని, అది వేరే విషయం. 2-3 చేశారు. శ్రీనాథ్ అదో ఇదో ఎంపీ చేసుకోవాలి, లేదంటే ఏదైనా పెండింగ్ ఉంటే ఓటు త్వరగా చేసుకోవాలి తప్ప తరపుడు చేస్తామంటే అట్లా కాదు.
కేసరి గారు ఒక మాట, మతుండి ఆలోచించి ప్రజల పట్ల బాధ్యత ఉండి పనిచేసే వ్యక్తులకి మీరు నేను చెప్పగలం మంచి చెడు అని. ఆ కాస్త కోస్తో మారుతాడు, మంచి మార్గాన్ని నడుస్తాడు. చంద్రబాబు నాయుడు మాట వేదవాగ్గా పనిచేసే మనిషికి మనం ఎన్ని చెప్పినా బురకెక్కదు. కాకపోతే అనేది ఏంటంటే ఆయన ఆ యొక్క ఇండస్ట్రీకి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కఠినంగా వ్యవహరించి ఆ యొక్క ప్రాంతాలను బాగు చేయాలి తప్పితే, లేదంటే భవిష్యత్తు రోజుల్లో ఎవరు కూడా కాకినాడ రూరల్ ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు బతకలేరు, తాగునీరు అందేటువంటి పరిస్థితులు కూడా కాకినాడ ప్రాంతంలో లేవు సార్. రైట్. రాంభూపాల్ గారు ఇంకొక మాట చెప్పండి. నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని బాగా పరిచారు ఎల్లో మీడియా వారు. హైకోర్టు గౌరవ న్యాయమూర్తి వారికి ఏదో సందేహాలు వచ్చినాయి, అడిగారు పీపీపీ మరి లేకపోతే జనం దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఎట్లా అని. మరోవైపు ఏమో 1,00,000 కోట్లు పక్కనే కదా, హైకోర్టు పక్కనే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని 1,000 కోట్లు అప్పు తీసుకొచ్చి రాజ్భవన్కి 200 కోట్లు, ఇంకేదేనికో సిఆర్డీఏ భవనానికి 100 కోట్లు, ఇవన్నీ మరి అంత నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ బట్ ఈ జరుగుతున్నప్పుడు ఈ కాంట్రాస్ట్ జనం అర్థం చేసుకోలేరా? రాజకీయ పార్టీలకి హైకోర్టు ఎలాంటి నిర్ణయాలను చేయనివ్వండి, రాజకీయ పార్టీలు దీని మీద ఉద్యమించడానికి అన్ని అవకాశాలు ఉంటాయి కదా, ఈ కోటి సంతకాల ఉద్యమం అని కానీ ఇట్లాంటివన్నీ. ఖచ్చితంగా సార్, కోర్టు చెప్పింది పీపీపీ అనేది తప్పేం ఉంది, డబ్బులు లేనప్పుడు గవర్నమెంట్ దగ్గర కట్టడం ఆ రకంగా ఆ స్కీమ్ తీసుకుంటే తప్పేం ఉందండి. డబ్బులు లేవు అనే పాయింట్ మీద చెప్పింది. డబ్బులు లేవు అంటున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి రావాలా? మీరు సంపద సృష్టిస్తామన్నారు, పోనీ సంపద సృష్టిస్తారంటే అదేమి మంత్రం కాదు, మాయ చేయలేరు. కానీ సంపద సృష్టించాలంటే ఏం చేయాలో దాన్ని తగ్గట్టుగా చూడాలి కదా. ఉండేటివి ప్రైవేటీకరించమని కాదు కదా, ప్రైవేటీకరించమని కాదు కదా సంపద ముందు వీళ్ళు ఇచ్చిన హామీల విషయం కూడా గుర్తుంచుకోవాలి కదా. వీళ్ళే కదా మొత్తం అంతా మేము ఫ్రీగా చేసేస్తాం, అన్ని సీట్లు ఫ్రీ అని చెప్పారు. ఆమె ఒకటి సార్ మధ్యలో ఆగిపోయింది. ఇది కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 4.5, నేను అసెంబ్లీలో చెప్పింది 4.5 కోట్లు ఖర్చు కావాలన్నాడు. 4.5 కోట్లు దొరకవు అసలు గవర్నమెంట్ కి. ఈ రోజు 95,000 కోట్ల రూపాయలు అదనపు ఎస్టిమేషన్ వేస్తే తప్ప రాజధాని నిర్మాణం పూర్తి కాదు అని మీరే ఒక పక్క ప్రతిపాదనలు చేస్తున్నారు. మరి 95,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని పూర్తి చేస్తున్నప్పుడు ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఏమి ఇబ్బంది వస్తుంది? 10,000 మెడికల్ కాలేజీలు అంటే అది కేవలం ఒక కాలేజీ భవనానికి సంబంధించిన సమస్య కాదు, రాష్ట్రంలో ఉండే కోట్ల మంది ప్రజల ఆరోగ్యంతో సంబంధించిన సమస్య. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన అనేక జిల్లాల్లో ఈ హాస్పిటల్ వస్తున్నాయి, ఈ కాలేజీలు వస్తున్నాయి. ఇప్పుడు మా ఉమ్మడి అనంతపురంలో పెనుగొండ ప్రాంతంలో మెడికల్ కాలేజీ కడుతున్నారు సార్. అక్కడ కట్టడం అంటే మడక్సిర పక్కనే కర్ణాటక బార్డర్. ఈ రోజు మనం హాస్పిటల్ ఏదైనా వస్తే మడక్సిర నుంచి కర్ణాటక పోవాల్సింది తప్ప యువతలకు వచ్చేకి లేదు, ఎందుకంటే దగ్గరలో వాళ్ళకి ఎక్కడ మెడికల్ హాస్పిటల్ లేదు. ఈ రోజు మెడికల్ కాలేజీ పెనుగొండ ఏరియాలో కడితే అటు పక్కన ఉన్నటువంటి అనేక మండలాలకు అది సెంటర్ అవుతుంది, తద్వారా మెరుగైన వైద్యం అందుతుంది. మరి అట్లాంటి దృష్టిలో పెట్టుకుని 5,000 కోట్లు లేవనడం ఏంది? ప్రభుత్వం కోర్టుకు ఏం చెప్తుంది? మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి పీపీపీ మోడల్లో పోతున్నామని. డబ్బులు ఎందుకు లేవు? కేంద్రం నుంచి తెప్పించుకోవాలా లేదా రాష్ట్రంలో మీరు ప్రయారిటీ అనుకోవాలి. డబ్బులు లేనప్పుడు కాదుగా, అందరికీ వచ్చే సందేహం, డబ్బులు లేనప్పుడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు రైతుల నుంచి బలవంతంగా వసూలు భూములు లాక్కుని మరి మేము కడతామని ఎట్లా చెప్పగలుగుతున్నారా? దానికి కూడా సమాధానం రావాలి కదా. మొదటి దశకి పూర్తి లేదంటున్నారు, మరి రెండో దశ మళ్ళీ 35,000 ఎకరాలు కావాలా? తీసుకుని దానికోసం పర్పస్ వెహికల్ని పెట్టి వాళ్ళ ద్వారా భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద ఇందాక ఒక రైతు ఆవేదన కూడా మనం చూడటం జరిగింది.